ప్రైజ్ ది లార్డ్. వీటిలో 29వ దినమును మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశము ఎజ్రా మరియు నెహెమ్యా జీవితాల నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. బబులోను చెర నుండి యూదా దేశానికి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు, లేవీయులు మరియు యాజకులలో అనేకులు తమ చుట్టూ ఉన్న అన్యజనులతో సంబంధాలు కలుపుకొని వారు చేసే అసహ్యమైన కార్యాలను చేస్తూ వచ్చారు. ఈ విషయాలన్నింటినీ వారి పెద్దలు యాజకుడును ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాకు తెలియజేశారు. ఈ సంఘటన విన్నాక ఎజ్రా తన వస్త్రాలు చింపుకొని కన్నీటితో వీరి విషయమై దేవుని ప్రార్థన చేశాడు. అది చూసి ఇశ్రాయేలీయుల్లో పురుషులు, స్త్రీలు, చిన్న పెద్ద అందరూ గొప్ప సమూహముగా కూడి వచ్చి బహుగా ఏడ్చారు. అప్పుడు యెహీయేలు కుమారుడైన షెకన్యా ప్రజలందరి పక్షాన ఎజ్రాతో ఇలా అన్నాడు: మేము దేశమంతా అన్యజనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేశాము. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడిని దిద్దుకుంటారని నిరీక్షణ ఉంది. కాబట్టి మా నడవడిని దిద్దుకొనుటకై పెద్దల ఆలోచనను బట్టి ఈ భార్యలను, వారికి పుట్టిన సంతానాన్ని వెలివేయించి మన దేవునితో నిబంధన చేసుకుందాము. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. మేము నీతో కూడా ఉందుము. నీవు ధైర్యం తెచ్చుకొని ఇది జరిగించమని చెప్పాడు. ఎజ్రా లేచి ఇశ్రాయేలీయులందరూ ఈ మాట ప్రకారం చేయనట్లు వారి చేత ప్రమాణం చేయించెను. వారు ప్రమాణం చేయగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి యోహానాను యొక్క గదిలోనికి ప్రవేశించి వారి యొక్క అపరాధాలను బట్టి దుఃఖిస్తూ భోజనం చేయుట మాని ఉపవాసం ఉన్నాడు. ప్రధానులు మరియు పెద్దలు, చెర నుండి విడుదల పొందిన ప్రజలందరూ కలిసి యెరూషలేమునకు కూడి రావాలి అని యూదా దేశం అంతటను వారు ప్రకటన చేయించారు. అలా ఎవరైనా 3 దినముల్లోగా రాకపోతే వారి ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగునని, వారు విడుదల నొందిన వారి సమాజం నుండి వెలివేయబడతారని నిర్ణయించారు. వెంటనే యూదా జనులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినముల్లోగా యెరూషలేము కూడి వచ్చారు. 9వ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో పెద్ద వర్షంలో తడుస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందో అని వణుకుతూ కూర్చున్నారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్యజనుల స్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధాలను ఎక్కువ చేశారు. ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు ఇష్టపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అందుకు వాళ్ళందరూ ఎలుగెత్తి ఇట్లనెను: నీవు చెప్పినట్లు మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు. ఇప్పుడు వర్షము బలంగా వచ్చుచున్నది కనుక మేము బయట నిలువలేము. ఈ పని 1-2 రోజుల్లో జరిగేది కాదు. ఎందుకంటే ఈ విషయమునకు అనేకులు అపరాధులు. కాబట్టి ఈ పని మీద సమాజపు పెద్దలను నియమించగా వారు 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించేందుకు కూర్చొనగా, మరుసటి సంవత్సరం మొదటి నెల మొదటి దినమున వారు సమాప్తం చేస్తారు. ఇది ఎజ్రా గ్రంథంలో జరిగింది. తరువాత దాదాపు 13 సంవత్సరాలు గడిచాక హనన్యా అనే వ్యక్తి యూదుల్లో కొందరితో కలిసి తన సహోదరుడైన నెహెమ్యాను కలిసేందుకు యెరూషలేము షూషను కోటకు వెళ్ళాడు. ఈ హనన్యా యొక్క సహోదరుడైన నెహెమ్యా రాజైన అర్తహషస్త యొక్క పానదాయకుడు. ఆ వ్యక్తి హనన్యాకు చెరలో నుండి తప్పించుకున్న యూదుల గురించి అలాగే యెరూషలేము గురించి అడుగగా, వారతనితో ఇలా అన్నారు: చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహు శ్రమలు పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడినవి అని చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా ఏడుస్తూ కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేశాడు.
ఇతని ప్రార్థన విన్న దేవుడు విజ్ఞాపనను సఫలపరుస్తాడు. అర్థహశస్త రాజు అనుమతితో అతని సహాయంతో అక్కడి ప్రజల సహాయంతో ఆ ప్రాకారమును పూర్తి చేస్తాడు. నెహెమ్యా మరలా ఆయన రాజును కలుసుకున్నటకు వెళ్ళినప్పుడు యెరూషలేముకు వచ్చేసరికి పరిస్థితి భయంకరంగా ఉంది. నెహెమ్యా 13:4 యాజకుడైన ఎల్యాషీబు మందిర ప్రాకార నిర్మాణాన్ని ఆటంకపరిచిన టోబియాతో 1000 మంది ఆలయాన్ని వారిష్టం వచ్చినట్లు వాడుకుంటారు. ఈ పరిస్థితుల్లో నెహెమ్యా ప్రజలను, అధికారులను దేవుని వైపుకు మళ్ళిస్తాడు. ఎజ్రా, నెహెమ్యాలు దేవుని మందిరము కొరకు, దేవుని ప్రజలందరి కొరకు శ్రమపడి వారి కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని యందు ప్రార్థించి వారి జీవితాలను చక్కదిద్దారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలు సరైన దారిలో నడిపిద్దామా? ప్రార్థించుకుందాం. కృపగల రక్షక, ఈ శ్రమ దినాల్లో అందరూ సమస్యలతో బాధపడుతూ ఉపవాసం ఉండి నీ వద్ద మొరపెడుతున్నారు. ప్రతి జీవితాన్ని నీవు చూస్తూ ఉన్నావు తండ్రి, చక్కదిద్దుమని. అలాగే మా చుట్టూ ఉన్న జనులు నశించిపోతున్న ఆత్మలను నీ బాటలో నడిపించే శక్తిని మాకు ఇవ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.